అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. అలసట మన జీవితంలో కొన్ని మనం చూసినప్పుడు, కొన్ని వాటి కొరకు మనం పరిగెత్తినప్పుడు, అది మనకి మంచిదే అని అనిపించినప్పుడు, లేదా వాక్యానుసారంగా ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని పరిస్థితులు మనం గమనించినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే సో టైర్డ్. ఉదాహరణకి ఒక తల్లి ఆలోచించవచ్చు, నా కుమారుడు ఇంకా ఎందుకు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు, అతనికి మనం చెప్పి అలసిపోయాం. లేదంటే కనుక భర్తను చూసి భార్య విసిగిపోయి ఉండొచ్చు, భార్యను చూసి భర్త విసిగిపోయి ఉండొచ్చు. పరిస్థితులు అనేవి ఎలా ఉంటాయంటేనండి, ఓకే ఇంక నేను ఎంతకాలం ప్రయత్నించాలి, ఇంకెంతకాలం పరిగెత్తాలి, ఇంకా మొత్తం మన మీదే పడుతున్నట్టుగా అంతా మనల్ని ఏదో ఒక భారమైనటువంటి పరిస్థితులన్నీ మనల్ని కృంగదీసినట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి పరిపూర్ణంగా కంప్లీట్గా మనం ఆనందానికి దూరం అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. మన చుట్టూ దిగులు, దిగ్భ్రాంతి, ఇలా ఎన్నో పరిస్థితులైనా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు నిజంగా నేను సంతోషించగలనా, నా లైఫ్లో ఇంకా సంతోషం అనేది ఉంటుందా అనే పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ సందర్భంలో ఒక మాట మనం చూద్దామండి. నెహెమ్యా గ్రంథం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం మనం చూస్తే మనకి ఊరట కలిగించే, అలాగే సమాధానాన్ని కలుగజేసే, మంచి ఆన్సర్ ఇచ్చే ఒక మంచి రెఫరెన్స్ మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం మనం చూస్తే 8వ అధ్యాయం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం కనుక మనం ఈ సందర్భంలో ఒకసారి మనం చూస్తే 10వ వచనం చూద్దామండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూస్తే మనకి దేవుని వాక్యం అంతా సెలవిస్తున్నటువంటి ఒక మాట మనం చూద్దాం. మరియు అతడు వారితో ఇట్లా, నేను పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకుని వారికి వంతులు పంపించుడి, ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను అని. అక్కడి నుంచి మీరు చూస్తానండి ఒక చక్కటి సమాధానం ప్రస్తుతం మన ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. అదేంటంటే, మీరు దుఃఖపడకుడి, దేవుని యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఈ సీక్రెట్ ఏదైతే ఉందో, మనం ఉన్నటువంటి పరిస్థితులను మనం అధిగమించడానికి, మనం ఉన్నటువంటి పరిస్థితులు మనం ఎదిరించడానికి మనకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే దేవుని యందు ఆనందించడం ద్వారా మనకి బలం వస్తుంది. ఈ ట్రిక్ అనేది మనకు తెలియదు, కానీ సాతానికి బాగా తెలుసండి. మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఆ ఎదురయ్యే ప్రతి స్ట్రగుల్ని, మనం స్ట్రెస్గా మనం ఫీల్ అవుతున్న ప్రతి ఒక్క దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనం ఆనందించాల్సింది వాక్యములో, దేవునిలో, దేవుని పనుల్లో, దేవుని ఆలోచనలో. ఈ ట్రిక్ అనేది మనకు తెలియదు, కానీ ఈ ట్రిక్ ఎవరికి తెలుసు అంటే సాతానుకు తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే దేవునిలో మనం ఆనందించకుండా నెమ్మదిగా మనల్ని ప్రార్థనకు దూరం చేస్తాడు. దేవునిలో ఆనందించకుండా నెమ్మదిగా మనల్ని సహవాసానికి దూరం చేస్తాడు. దేవునిలో ఆనందించకుండా వాక్యాన్ని చదవకుండా దూరం చేస్తాడు, ఆరాధనకు దూరం చేస్తాడు, అన్ని ఆత్మ సంబంధమైన కార్యాలకు దూరం చేస్తాడు. ఎందుకంటే మనం కొంచెం దేవునిలో ఆనందించామంటే మనం ఎక్కువ బలం మనం పొందుకుంటాం. కాబట్టి మన లైఫ్లో వచ్చే ప్రతి పరిస్థితిలో మనం బలం పొందాలంటే, ఆ పరిస్థితిని ఓవర్కమ్ చేసే మనకి శక్తి సామర్థ్యం రావాలంటే, ఆ స్ట్రగుల్స్ని మనం ఓవర్కమ్ చేయాలంటే వీ మస్ట్ బీ హ్యాపీ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్. వీ మస్ట్ ఫీల్ హ్యాపీ ఇన్ గాడ్స్ వర్క్. మనం దేవుని పనిలో, దేవుని ఆలోచనలో, దేవుని క్రియల్లో, దేవుని యందు మనం ఆనందించగలిగితే ప్రతి ఒక్క దానిని ఎదిరించే శక్తి, సామర్థ్యం, బలం మనకు వస్తుంది. కాబట్టి అందులో మనల్ని ఆనందింపనివ్వకుండా సాతాను మన జీవితంలో మన ఫోకస్ మార్చి, క్రీస్తు వైపు చూడవలసినటువంటి మన ఫోకస్ మార్చి ఇదిగో పరిస్థితుల వైపు చూసేలా చేస్తూ ఉంటాడు. ఆ పరిస్థితి అలా జరిగితే నీ పరిస్థితి ఏంటి? అదిగో అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, వీళ్ళు ఇంకా మారలా, వాళ్ళు ఇంకా మారలా, వాళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళు ఎలాగ ఉన్నారు, నువ్వు ఇంకా ఎలాగ ఉన్నావు, ఇంక నువ్వింతే అని చెప్పేసి మనల్ని ఏదో ఒక డిమోటివేట్ చేస్తూ, కనీసం మనల్ని బైబిల్ చదవనివ్వకుండా, కనీసం మనల్ని ప్రార్థన కూడా చేసుకొనివ్వకుండా, దేవునితో కూడా మాట్లాడనివ్వకుండా, మనం ఇంకా దేవునితోనే మాట్లాడినప్పుడు ఆయన స్వరం వినే ఆలోచన మనకి ఏడుంటుందండి. ఇంకా ఆయన జ్ఞానం మనం ఆలోచించే టైం ఏడుంటుందండి మనకి. ఎందుకంటే మనం పరిస్థితులను చూస్తున్నాం, ప్రభువుని చూడట్లా. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువును చూడండి, ప్రభువునందు ఆనందించండి. అందుకే పౌలు గారు అంటారు, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును, క్రీస్తునందు, ప్రభువునందు ఎల్లప్పుడూ మీరు ఆనందించండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవునిలో ఆనందించడం ప్రారంభిస్తామో ఆయన వాక్యములో ఆనందించాలి.
ప్రార్థనలో ఆనందించగలగాలి, దేవుని పనుల్లో ఆనందించగలగాలి, ఆయన పిల్లల సహవాసంతో ఆనందించగలగాలి. ఎప్పుడైతే మనం ఆనందించడం ప్రారంభిస్తామో తప్పకుండా మన యొక్క కష్టాలకి ఆటోమేటిక్గా మనం చెక్ పెట్టొచ్చండి. కష్టాలను ఆటోమేటిక్గా మనం ఓవర్కమ్ చేయొచ్చండి. కష్టాలను మనం ఆటోమేటిక్గా మనం ఎదిరించవచ్చండి. అప్పుడు మనకి బలం వస్తుందండి. కనుక ప్రతి ఒక్కరు కూడా కష్టాలను చూసి కృంగిపోకుండా వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే ఆయనలో మనం ఆనందించగలగాలి. కనుక ఆయనలో మనం ఆనందించే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క డివోషన్స్ ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, మీ కృపలో బలపరచండి, మీ కృపలో మా తండ్రి స్థిరపరచండి. దేవా, ఎవరెవరైతే తండ్రి ఈ డివోషన్స్ని చూసి అనేక మందికి షేర్ చేస్తున్నారో వాళ్ళను కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో తండ్రి ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు మా తండ్రి తలెత్తకుండా మీ చిత్త ప్రకారంగా నడిపించండి తండ్రి. మీ కృపలో ఆదరించండి. దేవా, మీ చిత్తమైతే ప్రభువా ఇంకా గొప్పగా మా తండ్రి దీవించబడుటకు మా తండ్రి సహాయం చేయండి. దేవా, ఈ పరిచర్యలో మా తండ్రి పాలిభాగస్తులు అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలలో ప్రభువా ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు మా తండ్రి ఉన్నట్లయితే తండ్రి వాటిని ఎదురించుకోవాల్సిన శక్తిని దయచేయమని నడిపించమని ప్రభువా, మీ చిత్తమైతే తండ్రి మేము అందరం మరలా కలుసుకొని ఇంకా ఎన్నో మాటలు ధ్యానించి ధన్యతను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.